వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ ఎగ్ పఫ్. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అలాగే అవెన్ లేకుండా అవెన్లో కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటిగా దీనికి పఫ్ పేస్ట్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పఫ్ పేస్ట్రీకి 100 గ్రామ్స్ పిండికి 100 గ్రామ్స్ బటర్ పడుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి తీసుకురావాలి. మీకు ఎంత పిండి కావాలంటే అంత తీసుకోవచ్చు. 1 కప్ కావాలంటే 1 కప్, 2 కప్పులు కావాలంటే 2 కప్పులు తీసుకోవచ్చు. 1 కప్పు పిండికి అంటే 100 గ్రామ్స్ పిండికి 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి. ఇలాగా పిండిని తీసుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మొత్తాన్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలాగా పిండిని పిసుకుతూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఇలాగా బాగా పిసుకుతూ కలపడం వల్ల సాఫ్ట్గా వస్తుంది. పిండి ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మళ్ళీ ఈ పిండి మొత్తాన్ని ఆయిల్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలాగ బాగా కలిపి మూత పెట్టి 1 అరగంట సేపు పక్కన పెట్టాలి. ఈ లోపల గుడ్లు కూడా ఉడికించుకొని పెట్టుకోవాలి. అరగంట తర్వాత మళ్ళా మూత తీసి ఈ పిండిని ఇంకొకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలాగా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు పిండిని కలుపుకోండి. నేను ఇప్పుడు దీనిలో హాఫ్ పార్ట్ తీసి పఫ్ పేస్ట్రీని ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ పార్ట్ అంటే 1 కప్. ఈ పిండిని ఇలాగా డస్టింగ్ వేసి చేత్తో ఇలాగా రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ప్రెస్ చేసుకోండి. ఇలాగా మొత్తం ఈ షేప్లో ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన బటర్ని వేసుకోవాలి. ఇలాగా బటర్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ని 3 పార్ట్స్గా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాగ మనం పేస్ట్రీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు 3 టైమ్స్ ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడల్లా కూడా ఇలాగ బయటకు తీసి బటర్ అప్లై చేసి దాన్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అలా పెట్టడం వల్ల పఫ్ పొరలు పొరలుగా వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇలాగ పెడుతున్నాను. ఇలాగ బటర్ అప్లై చేసి దానిపైన పొడి పిండిని వేసుకొని ఇలాగ ఈ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలాగ ఒక ట్రేలో కానీ ఒక వెడల్పైన బౌల్ తీసుకొని దానిలో పెట్టుకొని తడి బట్టను కప్పి అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. దీన్ని 30 నిమిషాల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి పిండిని ఇలాగ తీసుకొని డస్టింగ్ వేసి దీన్ని మళ్ళా ఒక చపాతీ కర్రతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ డస్టింగ్ వేసుకొని చపాతీ కర్రతో ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. నేను లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి 2 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. దానిపైన మళ్ళీ ఇలాగా బటర్ వేసి మొత్తాన్ని ఇలాగ స్ప్రెడ్ చేయాలి. ఇది సెకండ్ టైం వేస్తున్నాను బటరు కాబట్టి సెకండ్ పార్ట్ బటర్ తీసుకుని ఇలాగ అప్లై చేసుకోండి. దానిపైన ఇలాగ డస్టింగ్ వేసి రెండింటిని కూడా మళ్ళా ఇలాగ ఫోల్డ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకొని కావాలంటే మీరు ఇంకొక ఫోల్డ్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఇంకొక ఫోల్డ్ కూడా వేసుకొని ట్రేలో పెట్టుకొని రెండింటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది సెకండ్ టైం. మీరు 2 సార్లైనా పెట్టుకోవచ్చు కానీ నేను 3 సార్లు పెట్టాను. దీనిపైన తడి బట్టను కప్పుకొని 30 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. స్టెప్ 2
దీనికోసం కర్రీని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసి దానిలోనే కరివేపాకు కూడా వేసి ఇలాగా వేయించుకోవాలి. ఆనియన్స్, తరిగిన పచ్చిమిర్చి వేసి ఇలాగా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దానిలో రుచికి సరిపడిన ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, మీకు ఇష్టమైతే మసాలా పళ్ళు అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు. ఇలాగా కర్రీని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి. ఉడికించిన ఎగ్స్ని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలాగ హాఫ్గా కట్ చేసుకొని దానిపైన ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, అలాగే చిటికెడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన థర్డ్ స్టెప్ బేకింగ్. దీన్ని ఎలాగ బేక్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ పేస్ట్రీని 3 టైమ్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. థర్డ్ టైం పెట్టి ఇలాగ బయటికి తీసాను. బయటికి తీసినప్పుడు ఇలా కొంచెం హార్డ్గా ఉంటుంది. దానిపైన ఇలాగా పిండి వేసుకొని రోల్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది. మనం రోల్ చేసే కొద్దీ పిండి సాఫ్ట్ అవుతుంది. దీన్ని ఇలాగా స్క్వేర్ షేప్లో కానీ మళ్ళీ రెక్టాంగిల్ షేప్లో కానీ ఇలాగ రోల్ చేసుకోవాలి. మీకు కరెక్ట్ షేప్ రావాలంటే సైడ్స్ కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా పిండి వేస్ట్ కాకుండా ఒక నైఫ్ని తీసుకొని ఇలాగా సెట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. నేను దీన్ని ఇలాగా షీట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా 8 పార్ట్స్గా కట్ చేసుకొని షీట్స్ని ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. షీట్ కొంచెం మందంగా ఉంటే ఇంకొంచెం ప్రెస్ చేసుకోవచ్చు. దానిపైన ఇలాగా కొంచెం కర్రీని పెట్టి దానిలో ఇలాగా ఈ బాయిల్డ్ ఎగ్ని పెట్టి ఇలాగా అంచుల్ని మూసేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అంచులు స్టిక్ అవ్వకపోతే కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేస్తే ఇలాగా స్టిక్ అవుతుంది. నేను ఫస్ట్ ఈ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను. ఒక ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసి ఈ పఫ్స్ అన్నీ కూడా అందులో పెట్టుకోవాలి. దానిపైన ఇలాగా కొంచెం పాలు కానీ లేకపోతే బటర్ కానీ అప్లై చేస్తే పఫ్స్ కలర్ బాగా వస్తాయి పైన. అవెన్ లేకుండా చేయాలంటే ఇలాగ ఒక కడాయిని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. దానిలో ఒక వైర్ స్టాండ్ పెట్టి దానిపైన ఇలాగ ఇడ్లీ ప్లేట్ పెట్టి 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అవెన్లో అయితే ఇలాగ ఒక కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకొని దానిలో పఫ్స్ పెట్టుకొని 180 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మిగిలిన పేస్ట్రీని ఇలాగ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి నెలపాటు స్టోర్ చేసుకోవచ్చు. కడాయిలో కానీ అవెన్లో కానీ 30 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఇలాగా వెనక్కి తిప్పుకొని ఇంకొక 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. తర్వాత బయటికి తీసి వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకోవచ్చు.